ఎందుకంటే మా అన్న అయితే ఒక రీల్ అయితే వేస్తుందంట. ఆ రీల్ ఏందో మీరు చీర చూసినాక చీర చూడగానే గుర్తుపడతారు. అదేం రీల్ ఆల్రెడీ అందరికీ తెలుసు అనుకుంటా. అదైతే ట్రెండింగ్ సాంగ్. సో మా అమ్మ అయితే హ్యాండీకి అయితే శారీ అయితే కడుతుంది. పోయి చూద్దాం నడుర్రి. నేనైతే ఇంకా జుట్టు వేసుకోలేదు. నేను జుట్టు వేసుకోవాలి. నేను కూడా రెడీ కావాలి. సో చూడండి ఫ్రెండ్స్, మా అన్న అయితే చీర కట్టుకుంది. ఈ చీర ఎందుకు కట్టుకుందో ఈ చీర చూడంగానే మీకు అర్థమైంది అనుకుంటా ఆల్మోస్ట్. హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ ఈవినింగ్. సో ఫ్రెండ్స్, ఈరోజు సండే కదా, పిల్లలతో అయితే రీల్స్ చేపిద్దామని అయితే మా హాని అయితే ఇట్లా రెడీ చేస్తున్నా. ఎందుకంటే ఇది ఈ శారీ చూస్తే మీరు గుర్తుపడతారు. నా దగ్గర అయితే సిల్వర్ కలర్ శారీ ఇది ఒక్కటే ఉంది, అందుకోసం ఇదే కట్టిస్తున్నా. బక్కమ్మకైతే సెట్ అయిందో లేదో చెప్పండి ఫ్రెండ్స్. సిల్వర్ బ్లాక్ కాంబినేషన్ కావాలన్నారు కదా, అందుకోసమే. బ్లౌజ్ అయితే నాది, అది అట్లా ఇట్లా దాన్ని అయితే కట్టపులకు చీర కట్టినట్టుంది. అంటే ఇది సన్నగా ఉంది కదా చీర అట్లా. ఏది అంటే మొత్తం పైకి కాకుండా కొంచెం లైట్ ఈ నుంచి తీసుకునేయాలి. ఇట్లా ఇట్లా వద్దా, ఇట్లా తీసుకో. క్లిప్ సీరా చూడు రీ మా అని జుట్టు ఎట్లుందో. నేను పెడతా బరాబర్ పెడతా. ఈ జుట్టు కోసమే ఈ రీల్ చేస్తా అన్నది అంతే నాకు తెలుసు. ఆగు, చిక్కులు తీయని మంచిగా చేయను ఒకసారి డాన్స్. డైరెక్ట్ పర్ఫార్మ్ చేస్తా. ఇది చూడు ఫ్రెండ్స్, ఫైనల్ గా మా నయనతార అయితే రెడీ అయిపోయింది. ఈ సాంగ్ కి ఈమె నయనతార అన్నట్టు. ఇప్పుడు ఫ్రెండ్స్ ఫైనల్ గా మేమైతే రీల్ చేసేసరికి చీకటి అయ్యింది. మా హాన్ అయితే మస్తు టేకులు తీసుకుంది. లేదు 3-4 టెక్స్ అంటే మేమే లేట్ అయిపోయింది. చూపి ఎట్లా చూపి రాలేదు చూపి మమ్మీ. షార్ట్ వీడియో చూపి. మా ఇంకో రీల్ చేస్తారంట ఫ్రెండ్స్. లేట్ అయిపోయింది. మా హాన్ ఎట్లుందో కామెంట్ చేయండి. బాగా సెట్ అయింది మా హాని. వెనకకి తిరండి, జుట్టు చూపిద్దాం. సో అయితే నేను మేము షార్ట్స్ లోనే అయితే ఉంటుంది, పోయి చూడుది. మంచిగా చేసిన అని ఫ్రెండ్స్. ఒక్కటే రీల్ అయితే చేసినాం ఇంత కష్టపడి. ఇప్పుడు చేస్తావు అది చెయ్యడా. సిట్టి సిల్క సిల్క నేర్పేయాలా ఫ్రెండ్స్. మా అన్న అయితే ఇంకో సాంగ్ కూడా చేస్తుంది. ఆల్రెడీ ఇంతకుముందు అయితే సాంగ్ అయితే పోస్ట్ చేసినాం, షార్ట్ వీడియోలు అయితే మంచి కామెంట్స్ అయితే వచ్చినాయి ఆల్రెడీ. అప్పటికే మా అయితే బాగానే చేసింది, కానీ ఇంకొంచెం అప్పుడప్పుడు స్మైల్ ఇచ్చింది. కొంచెం సీరియస్గా చేస్తే ఇంకా బాగుంటుండే కదారా. ఆ సాంగ్ మొత్తం సీరియస్గా ఉంటుంది, కానీ కొంచెం మా అని మధ్యలో మధ్యలో స్మైల్ ఇచ్చింది. అయినా పర్లేదు, బాగానే చేసింది. 1 2 3 స్టార్ట్. మొత్తం గోడ కొంచెం ముందుకు వచ్చేయి. సో ఫ్రెండ్స్ చూడర్రి, మా హనీకైతే ఈ సారీ ఎట్లుందో కామెంట్ చేయర్రి. ఇంకా చూడరి, లాంగ్ హెయిర్ అయితే ఇట్లుంది మా హనీ హెయిర్ అయితే. ఏదో ఆ శారీకి అట్లా బ్లౌజ్ మ్యాచ్ అవుతుంది అన్నట్టుగా. ఆ సాంగ్లో ఇదే కలర్ శారీ ఇదే బ్లౌజ్ ఉంది కాబట్టి ఇట్లా సెట్ చేసిన. బ్లౌజ్ అయితే నాది. ఇక మా అని అట్లా సెట్ చేసినాము. ఇంకా మా అని ఈ శారీలో ఎట్లుందో కామెంట్ చేయరు ఫ్రెండ్స్. ఇంకా బక్క కొడుతుంది కదా, సన్న బక్క పొడుగు కొడుతుంది మా అనైతే ఈ చీరల. ఇంకా ఓకేనా, చేస్తావా ఇక? చేసింది కదా, ఇంకా డైరెక్ట్ చేసేస్తుంది అంటే. ఇంకా ఇక మా అమ్ములు అయితే నేర్పేయడానికి ఉంది, కానీ మామూలు చేయడానికి అయితే లేదు ఫ్రెండ్స్. ఈ రోజు అయితే ఆమెకి ఇంట్రెస్ట్ లేదట షార్ట్స్ చేయడానికి. ఇదే సాంగ్ మీద మళ్ళీ ఒక రోజు అయితే రెడీ అయ్యి చేస్తుందంట. ఇక అందుకే ఇప్పుడైతే ఏం చేయట్లేదు. సో ఇంకా రెడీగా ఉన్నావు కదా, నువ్వన్నా చేసేరా అని అంటే ఇంకా మానైతే ఇది ఇట్లా ఒకటైతే చేస్తుంది. ఇంత రెడీ అయ్యి ఒకటే ఎందుకు, ఇంకొక షార్ట్ చేయంటే ఇది చేస్తుంది ఫ్రెండ్స్. ఇక సండే రోజు ఇట్లా అయితే ఇంకా ఈవినింగ్ మాకైతే ఇట్లా గడిచిపోయింది. మార్నింగ్ ఏం అట్లా రొటీన్ అట్లా గడిచిపోయింది, ఈవినింగ్ ఏమి ఇట్లా గడిచిపోయింది. ఇక రేపు మార్నింగ్ నుంచి అయితే మళ్ళీ స్కూల్ యథావిధిగా స్కూల్కి పోవాల్సిందే. ఇంకా ఈ చీరలో మా అని ఎట్లంతా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఓకేనా, బాయ్ బాయ్. అని హెయిర్ ఇట్లా మా అమ్ములకు పాపం లాంగ్ హెయిర్ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్, కానీ మా అమ్ములకి అయితే అసలు పెరగట్లేదు. ఏం చేద్దాం, ఇంకా గుబ్బురుగా ఉంటది. అంటే ఇట్లా కర్లీ హెయిర్ కాబట్టి మంచిగా ఉంటది. అనేదేమో సిల్కీ ఉంటది,
సన్నగా ఉంటుంది, లాంగ్ ఎక్కువ ఉంటుంది. నీ జుట్టు నీకే సెట్ అయింది, నీ జుట్టు నీకే సెట్ అయింది. నీకు ఇట్లున్న సెట్ కాకపోవచ్చు, నీకు ఇట్లున్న సెట్ కాకపోవచ్చు. ఎవరికి ఏ సెట్ అయితే అట్లనే ఇక. ఓకే బాయ్ బాయ్.